ఈ రెసిపీ ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ టు ఈశ్వరి వంటశాల. దీనికోసం మేము నైట్ మిగిలిపోయిన ఒక 2 చపాతీలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఇలాగ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చపాతీ మిగిలిపోతే ఉదయానికి తినాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది, తినబుద్ధి అయ్యదు. కానీ ఈ విధంగా చేసుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. నేను వితౌట్ ఆయిల్తో చేసిన చపాతీలు, అందుకనే ఇంతలో ఉన్నావన్నమాట. ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్న తర్వాత దీనికోసమని ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్, క్యారెట్లు అన్నీ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఒక కళాయి తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దీనికి ఉల్లిపాయలు, క్యారెట్లు అన్నదిన కొద్దిగా ఈ సైజులో ఉంటే బాగుంటుంది తినటం కోసమని. క్యాప్సికమ్ ఈ 3 వేస్తున్నాను, ఇంకేమీ వేయట్లేదు. ఇది ఒక 70% ఉడికేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే ముక్క అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది. పిల్లలు మాత్రము చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ టైంలో ఉప్పు వేసుకోవడం వలన ముక్కలకి ఉప్పు పట్టి ముక్క అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఈ టైంలోనే దీనికి స్పైసీకి తగినంత కారం, ఇంకా వేరే మసాలాలు ఏమీ ఉండవు. కొంచెము సోయా సాసు, కొంచెము గ్రీన్ చిల్లీ సాసు, ఇవే మాత్రమే స్పైసీ, ఇంకేమీ ఉండవు. పిల్లలకు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్పైసీస్ ఇంట్లోనే మసాలాలు గట్రా ఏమీ వేయడం ఉండదు. ఇలా చేసుకుంటే పిల్లలకి అనేది హెల్త్కి చాలా మంచిది. బయట తెచ్చుకునే దానికన్నా ఇలా ఇంట్లో కానీ చేసి పెట్టామంటే చాలా హెల్తీగా తింటారు. మనం కట్ చేసుకున్న చపాతీ ముక్కలను అందులో వేసుకొని ఆ మసాలా మొత్తము దీనికి పట్టేలాగా, మసాలా అంటున్నాను, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు మొత్తం కూడా దానికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది వేపేటప్పుడే మంచి అరోమా వస్తుంటుంది, వెంటనే తీసుకొని తినేలా అన్నంత ఫ్లేవర్ వస్తుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా కొంచెంసేపు వేపిన తర్వాత ఇందులోని కొంచెము కెచప్ ఉంటుంది కదండి, మన పిల్లలకి ఇంట్లో రెగ్యులర్గా వాడుతుంటాం కదా, ఆ కెచప్ కూడా వేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారనమాట కెచప్ వేయడం వలన. ఇలా కొంచెంసేపు వేపిన తర్వాత కొంచెం ఒక 3 స్పూన్స్ లాగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం లూజ్ చేసుకున్నాం అనుకోండి, జ్యూసీగా అన్నది చాలా బాగుంటుంది అనమాట. చాలా తక్కువ మోతాదులో వాటర్ వేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్లో మాత్రం అయిపోతుందండి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చిందో, అలా వచ్చిందంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరేం చేశారు చేయండి. మా పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ఇది చేశాను. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈ బ్రేక్ఫాస్ట్ అన్నదిన. ఎప్పుడు చపాతీ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కానీ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.